ఉన్నట్టుండి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అది పక్షవాతం ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే పక్షవాతాన్ని పోలినటువంటి అనేక కండిషన్స్లో కూడా సరిగ్గా పక్షవాతం లక్షణాలే కనిపిస్తాయి. ఇలాంటి ఒక కండిషనే గుయిలిన్ బారే సిండ్రోమ్. ఇది కొంతమందికి పూర్తిగా కొత్త పదం, కానీ చాలామంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. దీనికి సంబంధించినటువంటి లక్షణాలు, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే, గుయిలిన్ బారే సిండ్రోమ్. దీన్ని సంబంధించినటువంటి లక్షణాలు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఆయుర్వేద దృక్పథం, ఈ సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, దీన్ని జీబీఎస్ అని పిలుస్తారు, అంటే గుయిలిన్ బారే సిండ్రోమ్. ఇది నిజానికి ఒక అరుదైన పరిస్థితి. దీంట్లో మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున మన నరాలపైన దాడి చేస్తుంది. ఈ దాడి కండాల బలహీనతకి కారణమవుతుంది, తిమ్మిరికి కారణమవుతుంది, లేదా పక్షవాతానికి కూడా దారితీస్తుంది. ఈ జీబీఎస్ అనేది నిజానికి వైద్యపరంగా చాలా అంటే చాలా అత్యవసరంగా ట్రీట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అలాంటి ఒక అక్యూట్ కండిషన్ అని చాలామంది బాధితులకి అవగాహన ఉండాలి. లేకపోతే అది క్రానిక్ అయిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్కి లొంగని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి చాలామంది బాధితులు అడిగేది ఏంటంటే ఎందుకు వస్తుంది అని. ఖచ్చితమైనటువంటి కారణం తెలియకపోయినప్పటికీ కూడా కోవిడ్-19 లాగా ఇలాగ శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చినా, లేదా జీర్ణాశయ సంబంధ సమస్యలు వచ్చినా, అలాంటప్పుడు లేదా ఈ జీకా వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న అలాంటి సందర్భాల్లో కొంతమందిలో ఈ జీబీఎస్ అంటే గుయిలిన్ బారే సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిజానికి దీనికి అలోపతిలో డైరెక్ట్ ట్రీట్మెంట్ లేకపోవడంతో చాలామంది బాధితులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఆయుర్వేద దృక్పథంతో దీన్ని ట్రీట్ చేయొచ్చు, అంటే లక్షణాలను తగ్గించవచ్చు, కోలుకోవటాన్ని వేగవంతం చేయొచ్చు. చాలామంది పూర్తిగా కోలుకుంటారు, కొంతమందికి కొంత రెసిడ్యువల్ సిమ్టమ్స్ మిగిలిపోతాయి. అయితే ఎవరికి ఏ స్థాయిలో ఇది ప్రభావితం చేస్తుంది అనేది వ్యక్తిగతంగా ఆ లక్షణాలపైన, ఆ సమస్యల మీద, ఆ ఇతర అంశాల ప్రభావం, ఇతర అంశాల తాలూకు ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయుర్వేద దృక్పథం తెలుసుకుందాం. చూడండి, ఇలాగా ఈ గుయిలిన్ బారే సిండ్రోమ్ అంటే ఈ జీబీఎస్కి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో అపస్తంభం లేదా పక్షాఘాతం ఇలాంటి పేర్లతో పిలుస్తాం. ఇది ఒక వాత దోషం తాలూకు ప్రకోపం వల్ల కలుగుతుంది. కాబట్టి వాతాహార ట్రీట్మెంట్స్ అనేది అవసరం. వాత దోషం ఏం చేస్తుంది? మామూలుగా ఈ వాతం అనేటటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్ ఏం చేస్తుంది? శరీరంలో కదలికకి, నరాల వ్యవస్థ తాలూకు పనితీరుకి, అలాగే ఇతర ముఖ్యమైనటువంటి విధులకి, వీటికన్నిటికీ బాధ్యత వహిస్తుంది వాతం అనేటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఇది వ్యత్యాసం వస్తుంది. జీబీఎస్లో ఈ వాతదోషం ప్రకోపిస్తుంది, నరాల మీద దాడి చేస్తుంది. దీంతో కండాల బలహీనత, తిమ్మిరి, ఇతర లక్షణాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే మరి ఇతర లక్షణాలు అంటున్నాం, ఆ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు అంటే ఈ జీబీఎస్ అనేది మామూలుగా పాదాలని, అలాగే కాళ్ళల్లో ఒక రకమైన తిమ్మిరిని కలగజేస్తూ ఉంటుంది. పాదాల తాలూకు మొత్తం సర్ఫేస్ అంతా కూడా తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది, జలధరింపు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో బలహీనత అంటే వీక్నెస్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా స్టార్ట్ అవుతుంది. ఇది క్రమంగా పాదాల నుంచి పైకి ప్రసరిస్తుంది, శరీరంలో ఉండేటువంటి పై భాగాలకి, ఆఖరికి చేతులకు కూడా వ్యాపిస్తుంది. అయితే కొంతమంది మొదట చేతుల్లో ఈ నమ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అలాగే ముఖంలో కూడా ఈ లక్షణాలను గమనిస్తూ ఉంటారు. పరిస్థితి అలాగా పురోగమిస్తూ ఉంటే అప్పుడు కండాల బలహీనత వచ్చేసేసి ఆఖరికి పక్షవాతం లాగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి ఈ లక్షణాల మీద అవగాహన ఉండాలి. ఒకటి, వేళ్ళు, కాలివేళ్ళు, చీలమండలు లేదా మణికట్లో పిన్స్ అండ్ నీడిల్స్ అంటే సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పారాస్థీషియా అంటారు వైద్య పరిభాషలో దీన్ని. అలాగే కాళ్ళల్లో బలహీనత స్టార్ట్ అయ్యి అది పైకి వ్యాపిస్తుంది. ఇంకా నడవటానికి విపరీతంగా ఇబ్బంది పడతారు. అలాగే అస్థిరమైనటువంటి నడక ఉంటుంది, లేదా నడక అనేది పూర్తిగా అసాధ్యమైపోతుంది, నడవలేరు, లేదా మెట్లు ఎక్కలేరు. అటాక్సిక్ గైట్ అంటారు, అటాక్సియా అంటారు మెడికల్గా. ఇక మాట్లాడటం కష్టంగా ఉంటుంది, డిజార్ట్రియా. అలాగే నమలటం కష్టంగా ఉంటుంది, మింగటం కష్టంగా ఉంటుంది, డిస్ఫేజియా. ఇలాంటి ఆ ముఖ కదలికలలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ద్వంద్వ దృష్టి అంటే డబుల్ విజన్ ఉంటుంది, డిప్లోపియా.
లేదా ఒక్కోసారి ఈ కళ్ళు కదిలించడంలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి అనేది తిమ్మిరిగా కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా ఆ రాత్రిపూట ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక మూత్రాశయం అలాగే పేగు దీని తాలూకు నియంత్రణ అనేది కష్టమవుతుంది. పెద్ద పేగు నియంత్రణ ఉండదు. అంటే స్పాంటేనియస్గా మల విసర్జన జరిగిపోతూ ఉంటుంది, యూరిన్ కూడా పడిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేగంగా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, హృదయ స్పందన అనేది చాలా వేగవంతం అవుతుంది, టెకీకార్డియా. అలాగే ఇక బ్లడ్ ప్రెషర్ విషయంలో ఒక్కొక్కసారి బాగా తగ్గొచ్చు, బాగా పెరగొచ్చు కూడా. అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత 2 వారాల్లోపు ఈ పీక్కి చేరుకుంటాయి. అంటే బలహీనత అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ జీబీఎస్ తాలూకు రకరకాల రూపాలు. ఇది కొంచెం అంటే అక్రాస్ ది వరల్డ్ కనుక చూసినప్పుడు కొద్దిగా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇది అనేక రూపాలలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు తీవ్రమైన తాపజనక డీమైలినేటింగ్ పాలీరెడిక్యులో న్యూరోపతి అంటారు, అంటే ఏఐడిపి. ఇది మామూలుగా మన దగ్గర తక్కువ, అమెరికా ప్రాంతాలలో, ఐరోపాలో చాలా సాధారణ రకంగా ఉంటూ ఉంటుంది. ప్రాథమిక సంకేతం ఏంటి అంటే కింద శరీరంలో స్టార్ట్ అయ్యి ఆ పైకి ఈ బలహీనత, కండాల బలహీనత అనేది పురోగమిస్తూ ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అంటారు, అంటే ఎంఎఫ్ఎస్. ఇది ఒక వేరియంట్. దీంట్లో కాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక అటాక్సిక్ గైట్ తోటి సంబంధం కలిగి ఉంటుంది. ఇది మామూలుగా అమెరికాలో తక్కువ, కానీ మన ఆసియన్ కంట్రీస్లో బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తీవ్రమైన మోటార్ యాక్సోనల్ న్యూరోపతి, ఏఎంఏఎన్ అంటారు. అలాగే తీవ్రమైనటువంటి మోటార్ సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి, అంటే కదలికల విషయంలో, సెన్సేషన్ విషయంలో ఈ రెండిట్లో విపరీతమైనటువంటి తీవ్రస్థాయి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మామూలుగా అక్కడ తక్కువ, కానీ చైనా, జపాన్, మెక్సికో ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువ, యుఎస్లో కాస్త తక్కువ ఉంటుంది. ఏదేమైనా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైద్య సహాయం ఎప్పుడు పొందాలి అనేది. అంటే మీ కాళ్ళు లేదా వేళల్లో తేలికపాటి జలదింపు, తిమ్మిరి ఉందనుకోండి, అది వ్యాపించట్లేదనుకోండి, అది తీవ్రతరం అవ్వట్లేదనుకోండి, అప్పుడు మీరు అంతగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఆ కన్ఫర్మేషన్ కోసం వైద్య సలహా తీసుకోవాలి. అయితే ఏదైనా తీవ్రమైనటువంటి లక్షణాలు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎలాంటి లక్షణాలు? మీ పాదాలు, మీ కాలువేళ్లలో స్టార్ట్ అయినటువంటి ఆ తిమ్మిరి అనేది ఇప్పుడు పైకి శరీరంలోకి వ్యాపిస్తూ ఉండటం. అలాగా ఇంకోటి ఏంటంటే పిన్స్ అండ్ నీడిల్స్ కానీ, జలదరింపు కానీ, లేకపోతే కండాల బలహీనత కానీ వేగంగా ఎక్కువ పెరిగిపోతూ ఉండటం. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, ఊపిరి ఆడకపోవటం, ముఖ్యంగా పడుకున్నప్పుడు ఊపిరి ఆడకపోతుంటే అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఉక్కిరి బిక్కిరి మింగలేకపోవటం, ఉక్కిరి బిక్కిరి అవ్వటం ఇలాంటి లక్షణాలు. ఇలాంటప్పుడు జీబీఎస్ అనేది తీవ్రస్థాయిలో ఉందని అర్థం. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి అని అర్థం. అయితే దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాం, ఈ జీబీఎస్ సిండ్రోమ్ని? అంటే స్టార్టింగ్లో దీన్ని గుర్తించడం అనేది పెద్ద సవాల్ కింద ఉంటూ ఉంటుంది. ఏముందిలే B12 డెఫిషియన్సీ అనుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకా ఇతర వాటి మీదకి పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం. అనుమానం ఉంటే అప్పుడు స్పైనల్ ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. లంబార్ పంక్చర్ అంటారు. అంటే మీ దిగువ ఉండేటటువంటి వెనక భాగంలో ఉండేటువంటి వెన్నుముక తరకు కెనాల్ నుంచి కొద్ది మొత్తంలో ద్రవాన్ని తీసుకుంటారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కోసం టెస్టులు చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోమయోగ్రఫీ, EMG అంటారు. ఈ ఎలక్ట్రోమయోగ్రఫీ దీంట్లో సన్నని సూది ఉండేటటువంటి ఎలక్ట్రోడ్స్ని మీ కండాల్లోకి చొప్పిస్తారు. ఆ నరాల తాలూకు దాన్ని ఆ నరాల తాలూకు పనితీరుని చూస్తారు. ఇంకోటి మెయిన్ది నర్వ్ కండక్షన్ స్టడీస్, అంటే మీ నరాల పైన, మీ చర్మం పైన ఎలక్ట్రోడ్ని ఉంచుతారు. ఆ నరాల సంకేతాలు, ఆ వేగాన్ని కొలవటానికి చిన్న విద్యుత్ షాక్ని ఉపయోగించి దాన్ని కొలుస్తారు. ఇవన్నీ కూడా దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి, డైరెక్ట్ టెస్టులు కాకపోయినప్పటికీ కూడా. ఇక దీనికి అడ్జువెంట్ థెరపీస్ ఏమిటి అని తెలుసుకోవాలి. అంటే జీబీఎస్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ లక్షణాలను ఇంప్రూవ్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి కండాల్లో స్ట్రెంత్ని తీసుకురావడం చాలా ముఖ్యం. ఆ కదలిక ఇవన్నీ కూడా. అలాగే విపరీతమైన వీక్నెస్ ఉంటుంది, దాని నుంచి బయటపడేలా చేయటం, అలాగే ఆ కదలికలను ఇంప్రూవ్ చేయటం, ఫిజికల్ థెరపీస్ ఇవి ఉపయోగపడతాయి, పంచకర్మలు కూడా ఉపయోగపడతాయి. ఇక ఆ చలనశీలత, అలాగే సెల్ఫ్ కేర్, వీటి గురించి ఆ వీల్ చైర్లు, బ్రేస్లు ఇలాంటివి వాడటం అనేది ముఖ్యం. ఎందుకంటే కోలుకున్న తర్వాత శాశ్వత నష్టం అనేది ఈ లోపు జరగకుండా ఉండటం కోసం. ఇక రికవరీ ప్రక్రియ మీద అవగాహన ఉండాలి.
అంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో కోలుకుంటారు అనేది మీకు అవగాహన ఉండాలి. లక్షణాలు కనిపించిన తర్వాత సుమారు 2 వారాల పాటు అవి అలా పెరిగిపోతూ 2 వారాలకి పీక్కి చేరుకుంటాయి. లక్షణాలు 4 వారాలలో 4 వారాలు అలాగే చేరుకున్న తర్వాత ఒక 4 వారాల వరకు స్థిరంగా ఉంటాయి. ఆ తర్వాత రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా 6 నుంచి 12 నెలల వరకు ఈ రికవరీ ఫేజ్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి 3 సంవత్సరాల వరకు కూడా రికవర్ అవ్వలేకపోవచ్చు. ఈ జీబీఎస్ నుంచి కోలుకుంటున్నటువంటి పెద్దవాళ్ళల్లో సుమారుగా 80% మంది ఆ రోగ నిర్ధారణ తర్వాత అంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత 6 నెలల్లో వాళ్ళు స్వతంత్రంగా నడవగలుగుతారు. సుమారుగా ఒక 60% అంటే 60% మంది ఆ డిసీజ్ డయాగ్నోజ్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వాళ్ళ ఆ మోటార్ బలం అంటే ఏంటంటే మజిల్స్లో మనం అనుకుంటే చేసేదాన్ని ఆ మోటార్ యాక్టివిటీ అంటారు, దాన్ని పూర్తిగా వీళ్ళు పొందగలుగుతారు. సుమారుగా 5% నుంచి 10%, 5 నుంచి 10% మంది చాలా ఆలస్యంగా అలాగే ఇన్కంప్లీట్గా కోలుకునేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. ఈ జీబీఎస్ అనేది ఒకవేళ పిల్లలు అటాక్ చేసింది అనుకోండి, వాళ్ళకి పెద్దల కంటే పూర్తిగా వీళ్ళు కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏమిటి ఇది తెలుసుకుందాం. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ మెయిన్ ఏంటంటే మూల కారణాన్ని పరిష్కరించడం, అలాగే నరాల వ్యవస్థను స్ట్రెంథన్ చేయటం దీని లక్ష్యంగా ఉంటుంది. చికిత్సలో ఆహారపు మార్పులు చెప్తాం, జీవనశైలి మార్పులు సూచిస్తాం, మూలికా సంబంధమైనటువంటి ఔషధాలు, పంచకర్మ ట్రీట్మెంట్స్, అలాగే సహజ చికిత్సలు ఇవన్నిటి కలగలుపుగా ఉంటుంది. శోధన చికిత్స అంటే డీటాక్సిఫికేషన్ మెయిన్గా ఉంటుంది. పంచకర్మ లాంటి ఆ ట్రీట్మెంట్స్ని అడ్వైజ్ చేస్తాం. టాక్సిన్స్ని తొలగించడం అనేది ఇక్కడ ముఖ్యం. అలాగే శమన చికిత్స అంటే పాలియేటివ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే మూలికల ఔషధాలు అలాగే ఇతర సహజ పదార్థాలు వీటితోటి ట్రీట్ చేయటం దోషాలని. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా వాతాన్ని శాంతింపజేసే ఆహారాలు, ఇలాగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఏకమూలికలు అంటే సింగిల్ హెర్బ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అశ్వగంధ గురించి, వితేనియా సామ్నిఫెరా. దీని వేరు పొడి 3 నుంచి 6 గ్రాములు పొడి రూపంలో లేదా కషాయంగా నరాల బలహీనతను తగ్గించడం కోసం ఇస్తూ ఉంటాం. వాతాన్ని తగ్గిస్తుంది. దీన్ని పాలతో లేదా తేనెతో రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం. అలాగే రెండోది బల సిడాకార్డిఫోలియా. దీని వేరు 5 నుంచి 10 గ్రాములు కషాయ రూపంలో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది శక్తిని పెంచుతుంది, నరాలని బలపరుస్తుంది. దీన్ని నీటితో తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. అలాగే అతి ముఖ్యమైనది సౌమ్యమైనది తిప్పతీగ గుడూచి టినోస్పోరా కార్డిఫోలియా. దీని కాండంకి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ. దీని కాండం పొడిని 3 నుంచి 6 గ్రాములు పొడి రూపంలో లేదా కషాయంగా తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, నరాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని తేనెతో రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే శతావరి యాస్పరాగస్ రెసిమోజస్. దీని వేరు 5 నుంచి 10 గ్రాములు. దీన్ని పొడి రూపంలో కానీ కషాయ రూపంలో కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, నరాల్ని శాంతపరుస్తుంది. దీన్ని పాలతోటి లేదా నెయ్యితోటి లేదా రెండింటితోటి రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్టిమధు గ్లైసరీజా గ్లాబ్రా. దీని వేరు పొడి 3 నుంచి 6 గ్రాములు. దీని పొడి రూపంలో కానీ కషాయ రూపంలో కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. నరాల బలహీనతను తగ్గిస్తుంది. అలాగే గొంతు నొప్పి, మింగలేకపోవడం లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. తేనెతో రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం. ఇవి ఏకమూలికలు. అలాగే దీనికి సంబంధించి శాస్త్రీయమైన గ్రంథోక్త ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మహావాత విధ్వంసన రస్ 125 to 250 మిల్లీగ్రామ్స్ తేనెతో రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే యోగరాజు గుగ్గులు 1 నుంచి 2 మాత్రలు వేడి నీళ్ళతో రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే అశ్వగంధారిష్టం 15 to 30 ml సమాన పరిమాణంలో నీళ్ళతో కలిపి రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తాం. అలాగే బలాతైలం ఎక్స్టర్నల్గా మర్దన కోసం. అలాగే మాషతైలం మహామాషతైలం ఇది కూడా ఎక్స్టర్నల్గా మర్దనకి రోజుకి 2 సార్లు ఇవి ఇలాగ సజెస్ట్ చేస్తాం. అయితే దీనికి సంబంధించి గృహ వైద్యాలు కూడా ఉన్నాయి. మెయిన్గా వేడి నీళ్ళతో స్నానం అనేది వాతాన్ని తగ్గిస్తుంది, నరాలను శాంతపరుస్తుంది, కండాల నొప్పిని తగ్గిస్తుంది. రోజుకి 1 నుంచి 2 సార్లు. అలాగే ఆవ నూనెతో మర్దన కూడా రక్త ప్రెషర్ని ఇంప్రూవ్ చేస్తుంది, నరాలని బలపరుస్తుంది. రోజుకి 1 సారి చేసుకోవచ్చు. అలాగే పసుపు తేనె మిశ్రమం ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. రోజుకి 1 సారి అంటే 3 గ్రాముల పసుపుని తగినంత తేనెతో తీసుకోవాలి. అలాగే తులసి ఆకుల రసం ఇది నరాల బలహీనతను తగ్గిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. రోజుకి 1 సారి దీన్ని 5 మిల్లీలీటర్ నుంచి 10 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ తీసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది అంతే 5 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. నొప్పిని తగ్గిస్తుంది రోజుకి 1 సారి. ఇక పాలీహెర్బల్ రెమెడీస్ అంటే అనేక చక్కని ఫార్ములాలు ఉన్నాయి. ఉదాహరణకు అశ్వగంధ, బల,
గుడూచి వీటి మిశ్రమం. దీన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో 3 నుంచి 6 గ్రాములు తేనెతో కానీ లేకపోతే నెయ్యితోటి కానీ రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే శతావరి, ఎస్టి మధు అంటే అతి మధురం, అలాగే అల్లం మిశ్రమం ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఈ మిశ్రమాన్ని 3 నుంచి 6 గ్రాములు నెయ్యితోటి రోజుకి 2 సార్లు సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మహావాత విధ్వంసన రస్సు, అలాగే అశ్వగంధారిష్టితో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. యోగరాజు గుగ్గుల్ని అలాగే బలాతైలాన్ని ఈ రెండింటి కాంబినేషన్లో కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తుంటాం. మహామాస్తైలం, అశ్వగంధ చూర్ణం ఈ రెండింటి కాంబినేషన్ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే డే టు డే యాక్టివిటీస్ చాలా ముఖ్యం. వేడిగా తేలిగ్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం అవసరం. అలాగే వాతాన్ని పెంచేటువంటి ఆహారాల నుంచి దూరంగా ఉండాలి. అంటే చల్లగా ఉండే పదార్థాల నుంచి, పొడి ఆహారాల నుంచి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవటం ముఖ్యం. యోగా, ధ్యానం ఇలాంటివి ఉపయోగపడతాయి. అలాగే తగినంత నిద్రపోవాలి. ఇక దీనికి బ్రాండెడ్ అంటే పేటెంటెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అవసరమైతే సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు డాబర్ వాళ్ళ అశ్వగంధారిష్టం, అలాగే బైద్యనాథ్ వాళ్ళ మహావాత విధ్వంసన రస్సు, ఇంకా చరక్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే శ్రీ ధూత్ పాపేశ్వర్ లిమిటెడ్ వాళ్ళు శాస్త్రోక్తమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తుంటారు. యోగరాజ్ గుగ్గుల్ లాంటివి. ఇంకా హిమాలయ డ్రగ్ కంపెనీ కూడా మెంటాట్, అశ్వగంధ ఇలాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది. అవి కూడా ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఈ సమయ సందర్భాలను బట్టి, అలాగే ఈ డిసీజ్ తాలూకు తీవ్రతను బట్టి వీటిలో అనువైన దాన్ని ఎంచుకొని సజెస్ట్ చేయడం జరుగుతుంది ప్రిస్క్రిప్షన్ లాగా. ఇలాగా ఈ జీబీ సిండ్రోమ్ అంటే గులెన్బారీ సిండ్రోమ్ ఈ సమస్య ఉన్నప్పుడు అది పక్షవాతం ఏమోనన్న ఆందోళన పడాల్సిన పని లేదు. దీనికి చాలా ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. దీంతో ట్రీట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ పక్షవాతాన్ని పోలిన అనేక కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ దగ్గర నుంచి మొదలుపెట్టి B12 డెఫిషియన్సీస్ వరకు. ఇలాగ మీకు నరాల బలహీనత ఏమన్నా ఉందా? ఎప్పుడన్నా కాళ్ళు చేతులు పడిపోయినట్టు మళ్ళీ రికవర్ అయ్యారా? అప్పుడు మీ అనుభవం ఏమిటి? మీరు రికవర్ అవడానికి ఎంతకాలం పట్టింది? ఆయుర్వేదం మందులు ఏమన్నా వాడారా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.